అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, తరలిరండి కదలిరండి, ప్రభువు పిలుచుచున్నాడు, ప్రభువు వేచియున్నాడు. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని, అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని, నమ్మిన జనులారా పూజలో పాల్గొనరండి, దేవుని ప్రియులారా ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి, తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియా సహోదరి సహోదరులారా. ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా దేశం న్యూజెర్సీ నుంచి తమ కుటుంబానికి దేవుని యొక్క అనుగ్రహముగా నూతనముగా జన్మించినటువంటి బిడ్డ ఆద్య బొల్లి దేవుడిచ్చినటువంటి ఈ జన్మకు కృతజ్ఞతగా ఈ బిడ్డకు బంగారు భవిష్యత్తును ఆయురారోగ్యములను అనుగ్రహించమని తల్లిదండ్రులు రిషిత, వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతా స్తోత్రముగా ఈ పూజను అర్పిస్తున్నారు. అరిగిల రమేష్ బాబు, గేర కృష్ణవేణులకు త్వరలో సంతానం ప్రసాదించమని దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బయ్యారం విచారణ తిరుమలరెడ్డి ప్రకాశమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఖమ్మం మేత్రాసనం ఖమ్మం నార్త్ విచారణ అమర్లపూడి చిన్నప్ప లూర్దిమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గాలి మోని
మోనికమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు చరణ్ తేజారెడ్డి మమతా మాథ్యూస్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గోపు ప్రతాప్ రెడ్డి రత్నకుమారి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సలిబిన్ల అమృతరెడ్డి రాయపరెడ్డి దీప్తిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గాదె ధర్మానందరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఏపీఎస్పీడీసీఎల్లో గత 31 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం చేసి పదవి విరమణ చేయటం అవకాశం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతగా మరియు కుటుంబమును దీవించి ఆయురారోగ్యంలో ప్రసాదించమని శ్రీ సుద్దునూరి పాల్ విజయశేఖర్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మెత్రాసనం బొంగరాల బీడు విచారణ తాడిగిరి మోహన్ రావు కుటుంబంలో యేసు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా అమెరికాలో నివసిస్తున్న వారి బిడ్డలపై దేవుని కాపుదల ఉండునట్లుగా మరియ తల్లి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ మెడతాడ లలిత అఖిలేష్ రక్షణలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. కాకినాడ విచారణ నిడిగట్ల పౌలు విజయకుమారి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బిషప్ గారులను, గురువులను, కన్యాస్త్రీలను కరోనా వ్యాధి నుండి కాచి కాపాడమని పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ బి ప్రసాద్, బి మరియరాణి, బి అమరస్వరూప్, జ్ఞానజ్యోతి, భవ్యతేజీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ అల్లం స్లేవారెడ్డి కుటుంబమును ప్రభువు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించమని మరణించిన అల్లమిన్నారెడ్డి, స్లేవమ్మ, మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా యేసుక్రీస్తునాథుని పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం గాజువాక విచారణ పైడిమల్ల మహాలక్ష్మి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. బెంగుళూరు అగ్రపీఠం అంబటి బాలరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కంబం జోజిరెడ్డి ఇన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. రాగోలు హేమలతకు మంచి పెళ్లి సంబంధం వచ్చినట్లుగా దేవుడు దీవించినట్లుగా రాగోలు పుష్పనాథం సుందరమ్మ కుటుంబ సభ్యుల పూజ. తిరుమల రెడ్డి చిన్నపరెడ్డికి చేయబోయేటటువంటి సర్జరీ సక్సెస్ అవ్వాలని, మంచి ఆరోగ్యమును ప్రసాదించమని, యేసుప్రభు నామంలో సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ కరోనా వ్యాధితో బాధపడుతున్న వడిమే ఆనంద్ కుమార్కు పూర్తి స్వస్థత కలిగి ఆయురారోగ్యములను ప్రసాదించమని, ఆయన భార్య సుమ, కుమారులు అక్షయ్, అశ్విన్లకు నెగటివ్ వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. నిన్నటి రోజున జన్మదినం జరుపుకున్న గురుశ్రీ కాల్వ లీనోకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత సహాయం వేడుకొనుచు కాల్వ శౌరయ్య కుటుంబ సభ్యుల పూజ. ఆర్ సుధీర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బెంగుళూరు అగ్రపీఠం జయదేవ్ కిల్లాడ, మైత్రిక కిల్లాడలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రాబిన్ అమృత్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్య కాలంలో 14వ ఆదివారాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనందరినీ కూడా ప్రభువు భారముచే అలసి సొలచి ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండు అని ఆహ్వానిస్తున్నారు. మరి అనేక సార్లు భారముతో ఉన్నప్పుడు ఇక మనకు ఆశ్రయము లేదు,
ఇక నా జీవితము వ్యర్థము అన్నటువంటి నెగటివ్ తలంపులతో ఈరోజు ప్రపంచమంతా బ్రతుకుతూ ఉండగా ప్రభువు మాత్రం తన చేతులు తెరచి, తన హృదయాన్ని తెరచి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు 48వ కీర్తన 9వ వచనములో యావే దేవునితో ఈ విధముగా అంటూ ఉన్నాడు, ప్రభువా నీ దేవలమున మేము నీ ప్రేమను కనుగొంటిమి అని. మరి ఈ రోజున దేవాలయానికి వెళ్ళే అవకాశం లేనప్పటికీ కూడా దివ్యవాణి టీవీ మీ ఇంటిని ఒక దేవాలయముగా మారుస్తూ ఉంది. నీ దేవలమున నీ ప్రేమను కనుగొన్నాము అని దావీదు పలుకులను ప్రతి కుటుంబం కూడా ఈరోజు మన కుటుంబానికి అన్వయించుకోవాలి. నా కుటుంబంలో నీ ప్రేమను నేను కనుగొంటున్నాను ప్రభువా అని ప్రతి కుటుంబం దైవ ప్రేమను దేవాలయముగా మారుతున్నటువంటి మన గృహములో కనుగొనాలి. ప్రతి గృహము ఒక గుడిగా మారుతుంది కనుక ఈ రోజున ఆ గృహములోనే దేవుని యొక్క ప్రేమను కనుగొనేటటువంటి విధముగా ప్రభు సన్నిధికి మనల్ని మనం అర్పించుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్నటువంటి పాపములను, దైవ ప్రేమకు, సోదర ప్రేమకు విరుద్ధముగా చేసినటువంటిని తలచుకుని ఆ ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను పాపం చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకే నా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. భారము చే అలసి సొలసిన సమస్త జనులను నీ చెంతకు పిలిచిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను మన్నించే క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము,
మీ దయలీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడసి యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమీన్ 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 ఆమీన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. నీ రాజు ఎంత వినయాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 9-10 వరకు. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 9-10 వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలికెను, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడై జయశీలుడై విజయమును చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును.
ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలీల నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును, ధనస్సులు నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరూ. నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామము సదా స్తుతింతును. నీ నామము సదా స్తుతింతుము. నా రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. ప్రతి దినము నిన్ను వినుతింతును. కలకాలము నీ నామమును సన్నుతింతును. అందరూ నీ రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. అందరూ నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామము సదా సన్నుతింతును. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములనెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామము సదా సన్నుతింతును. ఆత్మచే ప్రాణక్రియలను మీరు నాశనం చేసినచో మీరు జీవింతురు. రెండవ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుంచి 13 వచనములు. సహోదరులారా, మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మయందు లేనివాడు అతనుకు చెందడు. క్రీస్తును మరణం నుంచి లేవనెత్తిన దేవుడు ఆత్మ మీ అందున్నచో, క్రీస్తును మృతుల్లో నుంచి లేవనెత్తిన ఆయన మీ అందున తన ఆత్మ వలన నశించి మీ శరీరమును కూడా జీవంతో వసుగును. సహోదరులారా, మనము బదులమైనది శరీర సారము జీవించుట కాదు. ఏలైనా మీ శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే ప్రాణక్రియలను మీరు నశించినచో మీరు జీవింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి, తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి, పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో.
భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలిచిన ప్రభువే బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో, పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 11 వచనములు 25 నుండి 30 వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
నిన్నటి రోజున అమెరికా దేశపు స్వతంత్ర దినోత్సవాన్ని ఆ దేశస్థులు జరుపుకున్నారు. అమెరికా దేశంలో స్వతంత్రానికి గురుతు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ప్రపంచంలో అన్ని స్టాచ్యూస్ కన్నా, అన్ని విగ్రహాల కన్నా అందరికీ తెలిసినటువంటిది, ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ నగర సమీపంలో లేక్ ఆఫ్ లిబర్టీలో ఉన్నది. స్క్రీన్ మీద ఆ స్టాచ్యూని మీరు చూడగలరు. అయితే ఆ స్టాచ్యూ కింద ఈ పదాలు లిఖించబడి ఉన్నాయి ఇంగ్లీష్లో. ఈ లిఖించబడినటువంటి పదాలను తెలుగులో మీకోసం నేను చెప్తాను. అలసిపోయిన దరిద్రములో మ్రగ్గుతున్న, స్వచ్ఛమైన స్వేచ్ఛ వాయువు కోసం పరితపిస్తున్న నా ప్రజలను నాకివ్వుము. సముద్ర అలలతో అటు ఇటు అలలాడుతూ కొట్టుకొని పోతున్న నీడలేని నీ ప్రజలను నాకివ్వుము అని ఈ స్టాచ్యూ, లిబర్టీ స్టాచ్యూ అనేది స్వతంత్ర దేవతకు చిహ్నం. ఈ స్టాచ్యూను ఫ్రెంచ్ దేశస్థులు అమెరికా దేశస్థులకు ఒక బహుమతిగా ఇచ్చారు. ఈ స్వేచ్ఛ అనేటటువంటి ఈ విగ్రహం భూమితో మాట్లాడుతుంది, దేశముతో మాట్లాడుతుంది, ప్రపంచముతో మాట్లాడుతుంది. అలసిపోయిన దరిద్రముతో మ్రగ్గుతూ స్వచ్ఛమైన స్వేచ్ఛావాయువు కోసం పరితపిస్తున్న ఈ ప్రజలను నాకివ్వు. అలలతో సముద్రములో అటు ఇటు కొట్టుకొని పోతున్నటువంటి నీడ లేని, వాకిలి లేని నీ ప్రజలను నాకివ్వుము, నేను వాళ్ళను చూసుకుంటాను అని ఈ విగ్రహం మాట్లాడుతూ ఉంది. ఆ మాటలను మించి లోతైనటువంటి మాటలను ప్రభువు ఈరోజు సువార్తలో మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, తన మన అన్నటువంటి భేదము లేదు. ఈ మతము వేరే మతము, ఈ దేశము ఈ ప్రాంతము, నలుపా తెలుపా అన్నటువంటి తారతమ్యము లేదు ప్రభువునకు. సమస్త జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మరి నిన్న మొన్నటి వరకు మనందరిది ఉరుకు పరుగుల జీవితం. తినటానికి సమయము లేదు, నిద్రపోవటానికి సమయము లేదు, కుటుంబముతో కాలము గడపటానికి సమయము లేదు. ఇప్పుడు సమయం ఉంది, కానీ విశ్రాంతి మాత్రం మనకింకా, నిజమైన విశ్రాంతి మనకింకా దొరకటం లేదు. నిజమైన విశ్రాంతి దొరకాలంటే ఏం చేయాలి? ఎక్కడ నుంచి వస్తుంది? ఒక భార్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది తన భర్త యొక్క రిపోర్ట్స్ తీసుకొని. డాక్టర్ గారండి, మా భర్తకు అసలు మనశ్శాంతి లేదండి, నిద్ర పట్టడం లేదండి, మరి ఇదిగోండి రిపోర్ట్సు అని ఆమె ఒక్కటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ అన్నీ చూశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ చూచి, అమ్మా ఆయన పరిస్థితి చాలా కష్టంగా ఉంది, ఆయన మనసులో అసలు ప్రశాంతత లేదు, అందుకే నిద్ర పట్టడం లేదు, ఆయన హృదయంలో శాంతి లేదు, కాబట్టి దీనికి విరుగుడు ఇదిగో ఈ నిద్ర మాత్రలు, ఇతర మాత్రలు అని ఆమె చేతికి ఇచ్చాడు డాక్టర్. అప్పుడు ఆమె అడిగింది, ఎప్పుడు వేయాలండి ఈ మాత్రలు మా ఆయనకి, ఏ సమయంలో వేయాలండి అని అడిగింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అమ్మ ఆ మాత్రలు ఆయనకి కాదు, నీకు. ఈ నిద్ర మాత్రలు వేసుకోవాల్సింది ఎవరు? నువ్వు వేసుకుంటే ఆయన ప్రశాంతంగా నిద్రపోతాడు. నిద్ర మాత్రల ద్వారా విశ్రాంతి రాదు, లేదా టీవీ చూడటం ద్వారా విశ్రాంతి రాదు. తాత్కాలికమైన ఉపశమనం వస్తుంది, కానీ విశ్రాంతి రాదు. రిలీఫ్ వేరు, రెస్ట్ వేరు.
ప్రభువు మాత్రమే విశ్రాంతిని ప్రసాదించగలడు. కానీ మిగతా అన్నీ మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది ఈ తాత్కాలికమైనటువంటి వ్యవహారాలలో, విషయాలలో అది దొరకదు. అది కేవలం ఉపశమనమును మాత్రమే మనం పొందగలం. మొదటి పట్టణములో మనం విన్నాం, 333వ సంవత్సరములో అలెగ్జాండర్ చక్రవర్తి యూదా దేశాన్ని జయించాడు. అయితే ప్రవక్త జకర్యా ప్రవక్త ప్రజలందరికీ కూడా ఒక ఆశను కలిగిస్తూ ఉన్నాడు. అదిగో నీ రాజు నీ చెంతకు రాబోతూ ఉన్నాడు. ఇది ప్రభు యొక్క రాకడ గురించి ముందుగానే పాత నిబంధనలు మనం వింటూ ఉన్నాం. అయితే ఆయన గాడిదపై ఎక్కి వస్తున్నాడు. ఒక ప్రక్క రాజు అంటున్నాం, మరొక ప్రక్క గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అంటున్నాం. ఆ రోజుల్లో ఒక దేశం మీద దండ ఎత్తినప్పుడు, యుద్ధం చేసినప్పుడు రాజులు గుర్రం మీద వెళ్ళేవాళ్ళు. కానీ ఒక దేశముతో సఖ్యపడటానికి, సంధి చేయటానికి, శాంతి కోరుకోవాలంటే గాడిద మీద వెళ్ళేవారు రాజులు. యేసు ప్రభు రాజు అయినప్పటికీ ఆయన వస్తుంది యుద్ధము చేయటానికి కాదు, ఆయన వినయశీలుడై మనకు శాంతిని, విశ్రాంతిని ప్రసాదించటం కోసం ఆయన వస్తున్నాడు అన్నదానికి గుర్తుగా ఇదిగో నీ రాజు గాడిదపై ఎక్కి వచ్చును అని జకర్యా గ్రంథము, జకర్యా ప్రవక్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సువార్తలో ఒక ప్రక్క భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తూనే నా కాడిని మీరెత్తుకొనుడు అంటున్నారు. చూడటానికి, వినటానికి ఈ రెండు వ్యతిరేకముగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే భారముచే అలసి సొలసి ఉన్నారు అని ప్రభువే చెప్తున్నారు, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువే చెప్తున్నారు. మళ్ళీ వెంటనే నా కాడిని మీరెత్తుకొనుడు అంటున్నారు. కాడి అంటే చాలామందికి దాదాపు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళే కరువైపోయారు. ఇక సిటీస్లో ఉన్న వాళ్ళకి అసలు కాడి అంటే కూడా ఏంటో తెలియదు. అందుకే మీకోసం టీవీలో చూపిస్తున్నాను కాడి అంటే ఎలా ఉంటుంది అని. స్క్రీన్ మీద ఈ మీరు చూసేటటువంటి కాడి, దానికి మరి మన దేశంలో మనం వ్యవసాయం కుటుంబంలో ఉన్నటువంటి కాడికి కొంచెం తేడాలు ఉన్నాయి. మన దేశంలో కాడిని 2 ఎద్దులు మోస్తాయి. మరి స్క్రీన్ మీద మీరు చూసినటువంటి కాడి కూడా 2 జంతువులు మోయటానికి అది తయారు చేయబడింది. అయితే తేడా ఏమనగా, మన దేశంలో వ్యవసాయదారులు ఏం చేస్తారంటే ఈ కాడిని మోసేటటువంటి ఎద్దులకి 2 జత కరవాలంటారు. అంటే సమవుజ్జిగా ఉండాలి. ఆ సైజులో కానీ, ఆ ఆరోగ్య విషయంలో కానీ ఆ 2 కలిస్తేనే జోడి బాగుంటుందంటారు కాడికి. కానీ యూదా దేశములో ప్రభువు నా కాడిని మీరెత్తుకొనుడు అని చెప్పినటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారనగా, ఈ కాడిని మోసేటటువంటి జంతువులు 2టిని సమానముగా పెట్టరు. ఒకటి బలమైనది, రెండవది బలహీనమైనది. ఎందుకంటే బలహీనమైన దాని మీద బరువు వేయకుండా ఎక్కువ బరువును ఈ ఆరోగ్యముగా, బలముగా ఉన్నటువంటి జంతువే మోయాలి. ఆ తర్వాత ఈ బలముగా అనుభవం ఉన్నటువంటి ఈ ఎద్దు ఎట్లా ప్రయాణం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా దీన్ని మోయాలి అన్నటువంటి విషయం తెలిసినది కాబట్టి తెలియనటువంటి దానిని జతకట్టినట్లయితే ఇది నేర్చుకుంటుంది అని ఒకటి లేత ప్రాయములో ఉన్నదాన్ని లేదా బలహీనముగా ఉన్నదాన్ని కాడికి 2వ వైపు పెట్టి ఈ బరువుని, ఎక్కువ బరువుని ఈ పెద్దదాని మీద వేసేవాళ్ళు. ప్రభువు చెప్తున్నారు, మీరు కాడిని మోస్తున్నారు, ఇప్పటికే మోస్తున్నారు, కానీ ఆ కాడిని తీసివేసి నా కాడిని మీరెత్తుకొనుడు.
ఏమిటి మనం మోస్తున్నటువంటి కాడి? ఇప్పటికే మనం మెడల మీద ఉంది కాడి. మనం మోస్తున్నటువంటి కాడి ఏమనగా అనవసరమైనటువంటి చింతలు, వ్యర్థమైనటువంటి ఆందోళనలు. నా ఫ్లాట్ రేట్ ఇంకా పెరగట్లేదే, 5 సంవత్సరాల నుంచి కొన్నాను అంతే ఉందే, ఈ కరోనా దెబ్బకి అది ఇంకా తగ్గిపోయిందే అని ఆ ఉన్న కొంచెం నిద్ర కూడా మనల్ని తీసివేసేటటువంటి ఆలోచనలు. అరే అనవసరంగా భూమిని కొన్నానే, నేను బ్యాంకులో వేసుకున్నా కూడా ఇప్పటికి డబుల్ అయిపోయాయే. అరే రాజధానిని ఎక్కడి నుంచి మార్చారే, మా 2 జిల్లాల వాళ్ళు, మార్చకుండా ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేదే. వ్యర్థమైనటువంటి చింతలు, ఈ కాడిని మనం మోస్తున్నాం. రేపేమవుతుందో తెలియదు, కానీ మనకంతా కూడా నష్టమే జరగబోతుంది, మనకంతా కూడా హానే జరగబోతుంది అని ఊహాజనితాలు, నిజము కానటువంటి ఊహలు అనేటటువంటి ద్వారా వచ్చే భయాన్ని మనం కాడి ద్వారా మోస్తున్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలయనా నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏనాటికి మిమ్ము ఎడబాయను అని దేవుడు పలుకుతున్నాడు. కనుక మనము ధైర్యముతో పలుకుదము, ప్రభువు నా తోడు, ప్రభువు నా నీడ, ఇక నేను భయపడను. మనందరం మోస్తున్నటువంటి కాడి ఎంతో బరువైనది. అది నిజానికి ఊహాజనితమైనది. లేనిపోయినటువంటి ఆందోళనను, చింతలను మొత్తం కూడా తీసుకొని మన మెడ మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాం. మరి ఇజ్రాయేలీలు కూడా పాత నిబంధన గ్రంథములో సామాన్యమైనటువంటి ప్రజలు అనేక కాడులు మోశారు. ఏమిటి ఈ కాడులు అనగా 613 ఆజ్ఞలు, రాయబడినటువంటి ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. ఇక రాయబడనటువంటి ఆజ్ఞలు వేల ఆజ్ఞలు. ఇవన్నీ కూడా సామాన్యుల మీద మోపి ఆ కాడిని ఎంతో బరువైనదిగా చేశారు మత నాయకులు. ఆ సందర్భంలో ప్రభువు వాళ్ళ యొక్క దీన స్థితిని చూచి, అంటే వీరు సామాన్యమైనటువంటి ప్రజలు, పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. అందుకే ఈ సువార్తలో మొదటి భాగంలో పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు నీవు వీటిని మరుగుపరిచావు, చిన్న బిడ్డలకు నీవు బయలుపరుస్తున్నావు. తెలివితేటల ద్వారా మన జీవితంలో సంతృప్తి రాదు, లేదా మనకున్నటువంటి నైపుణ్యము ద్వారా కొంతమంది చూస్తాం, ఆటలు బాగా ఆడతారు, లేదా మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు, లేదా ప్రసంగాలు బాగా చెప్తారు, లేదా రకరకాల నైపుణ్యాలు ఉన్నాయి. ఆ నైపుణ్యాల ద్వారా కూడా మనకు విశ్రాంతి రాదు. ఎందుకంటే విఘ్నులకు వివేకవంతులకు ప్రభువు వీటిని మరుగుపరిచాడు. ఎవరికి ఈయన వీటిని వివరిస్తున్నాడు అనగా పసిబిడ్డలకు. పసిబిడ్డలలో ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటి అనగా, నా బలము మీద నేను ఆధారపడకుండా నా తల్లిదండ్రుల మీద ఆధారపడతాను. అందుకే ప్రభువు, మీరు అలసి ఉన్నారు కానీ నా కాడిని మీరు ఎత్తుకోవాలి. ఈ కాడి ఏమనగా, ఈ పాత నిబంధనలో ప్రజల మీద, అతి సామాన్యమైన చదువు సందెలు లేనటువంటి పామరుల మీద మతం మోపినటువంటి ఈ పెద్ద కాడి, బరువైనటువంటి కాడిని ఆయన తొలగించి, ఆయన మన భుజము మీద, మన మెడ మీద పెట్టేటటువంటి కాడి ఏమనగా దైవ ప్రేమ అనేటటువంటి కాడి. ఈ దైవ ప్రేమ కాడిని మనం ఎత్తుకున్నప్పుడు మన హృదయంలో విశ్రాంతిని వస్తుంది. ఇదే మానవ జీవితంలో అర్థము కానటువంటి రహస్యం. మామూలుగా బరువు లేకపోతే మనకు విశ్రాంతి వస్తుంది, కానీ నిజమైనటువంటి విశ్రాంతి రావాలంటే దైవ ప్రేమ అనేటటువంటి కాడిని మనం మెడ మీద మనం పెట్టుకోవాలి. ఇది ఒక రహస్యం. కాడి తీస్తే, బరువు తగ్గితే మనకు విశ్రాంతి రావాలి, కానీ ఈ కాడిని ఎత్తుకున్నప్పుడే మనకు నిజమైనటువంటి విశ్రాంతి, నిజమైనటువంటి ఆనందం అని ప్రభువు పలుకుతున్నారు. అయితే ప్రభువా, నేను ఇప్పటికే అలసి సొలసి ఉన్నాను, నేను ఎట్లా విశ్రాంతిని పొందుతున్నాను, నాకు లేదే విశ్రాంతి అని
ముఖ్యముగా మన జీవితం బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు మనకు అనుమానం వస్తుంది. ఎందుకు ప్రభువు ఈ బాధ అనేటటువంటి కాడిని తొలగించటం లేదు? ఎందుకు నా మీద ఈ బరువు మోపుతున్నారు? ఏమైపోయాడు ఆయన అని. అయితే ప్రభువు మనందరికి ఇచ్చే సందేశం ఏంటంటే, నీవు నా బిడ్డవు కాబట్టి నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని నేను చెప్పటం లేదు. ప్రభువు ఎప్పుడు కూడా మనకు ఆ వాగ్దానం ఇవ్వటం లేదు. బైబిల్ గ్రంథంలో నీ బాట అంతా కూడా ముళ్ళు లేకుండా పూలే ఉంటాయి అని ప్రభువు చెప్పటం లేదు. కానీ ఆయన చెప్పేదేమనగా, ఈ బాధలలో కష్టాలలో కూడా నేను ఈ కాడిని నీ ప్రక్కన ఉండి నీతో పాటు నేను మోస్తున్నాను. నేను నిన్ను ఈ బాధలలో కష్టాలలో కూడా నేను నిన్ను విడిచిపెట్టడం లేదు, వదిలిపెట్టడం లేదు. ఎందుకనగా ఇద్దరిని కలిపేటటువంటి కాడి నాకు నీకు కట్టబడింది. కాబట్టి ఈ బాధలు కష్టాల సమయంలో కూడా నీవు తెలుసుకోవలసింది, గుర్తుపెట్టుకోవలసింది ఇదొక్కటే: ప్రభువు నాతో ఉన్నాడు. దాని అర్థం నాకు బాధలు కష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ నేను ఒంటరి వాణ్ణి కాదు, నేను ఒంటరి దాన్ని కాదు. ఎందుకనగా మమ్మల్ని ఇద్దరినీ కట్టివేసినటువంటి కాడి ఒక ప్రక్క నేనుండగా మరొక ప్రక్క ప్రభు ఉన్నాడు. ఆయన తోడున్నాడు, ఆయన పంచుకుంటున్నాడు నా బాధలను కష్టాలను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువతో, భయపడుతున్నటువంటి యెహోషువతో యావే దేవుడు అంటున్నాడు, నీ జీవిత కాలము అంతా నిన్నెవరూ ఎదిరింపజాలరు. నేను నీకై తోడయుందును, నిన్ను విడువను, నేను ఎన్నటికీ నిన్ను ఎడబాయను అని యెహోషువతో వాగ్దానము చేసిన ప్రభువు అదే మాటలను ఈ రోజున మనందరి మీద పెడుతూ ఉన్నారు. అందుకే ప్రియ దైవజనమ, ఒక్కసారి అందరం కూడా హృదయములోనికి వెళుదాం. ఏ కాడిని నేను మోస్తున్నాను? వ్యర్థమైనటువంటి, అనవసరమైనటువంటి, ఎప్పుడు కూడా జరగనటువంటి నా ఊహాజనితమైనటువంటి చింతలు, ఆందోళనలు అనవసరముగా నేను నా మెడ మీదకు తెచ్చుకొని లేనిపోయినటువంటి ఒత్తిడిని నేను అనుభవిస్తున్నానా? లేకపోతే ఆ కాడిని ప్రక్కన పెట్టి ఈరోజు ప్రభువు ఇచ్చేటటువంటి దైవ ప్రేమ అన్నటువంటి కాడిని, ఎందుకనగా ఆ కాడి సులువైనది, అది ఇచ్చేటటువంటి బరువు తేలికైనది, ఆ కాడిని మనం ఎత్తుకుంటున్నామా అని ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేస్తూ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. భయమెందుకు, నీకు భయమెందుకు, నేను నీ తోడు ఉండగా అని ప్రభువు పలుకుతున్న ఈ మాటలను మౌనముగా మన హృదయంలోనికి ఈ పాట ద్వారా స్వీకరించుదాం. భయమెందుకు, నీకు భయమెందుకు, భయమెందుకు, నీకు భయమెందుకు, నేను నీ తోడు ఉండగా, నేను నీ తోడు ఉండగా. దిగులెందుకు, నీకు దిగులెందుకు, దిగులెందుకు, నీకు దిగులెందుకు, నేను నీ వెంట ఉండగా, నేను నీ వెంట ఉండగా. అలసియున్నావా, నీవు అలసియున్నావా, అలసి ఉన్నావా, నీవు అలసి ఉన్నావా,
రమ్ము సేద తీరుము, రమ్ము సేదదీరుము, నడిపింతును నిన్ను నడిపింతును, నడిపింతును నిన్ను నడిపింతును, నడిపింతును నిన్ను నడిపింతును, నడిపింతును నిన్ను నడిపింతును. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇద్దరు పవిత్రాత్మల గర్భమై కన్యమ మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను కృంగి కృషించి చేసేటటువంటి బరువైనటువంటి కాడిలను ప్రక్కన పెట్టి దైవ ప్రేమ అన్నటువంటి ప్రభువు మన ప్రక్కన ఉండేటటువంటి మన తోడుగా ఉండేటటువంటి కాడిని ఎత్తుకొనమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. మరి మన యొక్క విచారములను, మన కలతలను, మన చింతలను, మన ఆందోళనలన్నిటినీ ఈ సమయములో ప్రక్కన పెట్టి ప్రభువిచ్చేటటువంటి విశ్రాంతి కోసం మనం వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించండి. జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి గృహస్థ క్రైస్తవుని, క్రైస్తవురాలని దీవించండి. మా హృదయాలలో ఉన్నటువంటి అలజడిని, ఆందోళనను తీసివేసి మీరిచ్చేటటువంటి విశ్రాంతిని తిరుసభ నాయకులు, తిరుసభ అధిపతులు, అదేవిధముగా అన్ని రంగాలలో ఉన్నటువంటి జ్ఞానస్నానం పొందినటువంటి బిడ్డలందరూ కూడా నిజమైన విశ్రాంతిని, ప్రపంచము మానం నుండి తీసివేయలేనటువంటి శాంతిని మేము పొందినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనేక మంది ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఈ పవిత్ర బలిపీఠము చెంత ఆత్మీయముగా గుమికుడి ఉన్నారు. అనేక మంది ఈ అలజడి జరిగేటటువంటి సమయంలో తమ గృహాన్నే గుడిగా మార్చుకొని నీ సన్నిధిలో ఉన్నారు. వారందరినీ ఈ సమయంలో ఆశీర్వదించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి ఆందోళనలను తీసివేసి నిండైనటువంటి శాంతితో, విశ్రాంతితో, మనశ్శాంతితో వారిని నింపి ఏ ఉద్దేశములతో ఈ పూజ నర్పిస్తున్నారో ఆ తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ముఖ్యముగా ఈ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది తమ యొక్క ఉద్యోగాలు కోల్పోయారు. అనేక మంది తమ వ్యాపారాలను మూసివేయాల్సి వచ్చింది. అనేక మంది జీవనోపాధిని కోల్పోయి రేపు మా పరిస్థితి ఏమిటి అని అనిశ్చితితో, భయముతో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈరోజు సువార్త ద్వారా ఈ ఒక్క వాక్యాన్ని వారి హృదయంలో నింపండి. నేను నీ తోడు ఉన్నాను, నీ కాడిని నేను మోస్తున్నాను, కాబట్టి నీ బాధలలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను అని మీరు వారికి అభయాన్ని ప్రసాదించి తద్వారా రేపు ఒక నూతనమైనటువంటి దినముతో, నూతనోత్సాహముతో మీరు ఒక క్రొత్త మార్గమును వారి యొక్క జీవనోపాధి కోసం చూపించి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకుండా, కుటుంబంలో శాంతిని తీసివేయకుండా తొలగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటున్నాము. వారు చేస్తున్నటువంటి త్యాగ ఫలితమే ఈ రోజున ఈ వాక్యాన్ని
మేము ప్రత్యక్షముగా మా ఇంట్లో చూస్తూ దైవానుభూతిని పొందుతూ ఉన్నాం. మరి అటువంటి ధర్మదాతలందరినీ వారి యొక్క మంచి మనసుకు గాను దీవించి, ఇంకా ప్రతి వ్యక్తిని కూడా దీనిలో భాగస్వాములను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రేమ రూపదారుడా నా స్వామి నీవేగా, ప్రేమ రూపదారుడా నా స్వామి నీవేగా, స్వీకరించు ఓ ప్రభు నా హృదయ కానుక, స్వీకరించు ఓ ప్రభు నా హృదయ కానుక, ప్రేమ రూపదారుడా నా స్వామి నీవేగా. నీ పీఠ సన్నిధి నే చేరితిని, నాకున్న సకలంబు వర్పించితి. నీ పీఠ సన్నిధి నే చేరితిని, నాకున్న సకలంబు వర్పించితిని. అపురూపమైన అసమానమైన నీ ప్రేమ ఎంతో ఎనలేనిది, చూపించు ప్రభు నీ దయను, కాదనక ఈ కానుకను, చూపించు నీ దయను, కాదనక ఈ కానుకను. ఓ ప్రభు నా ప్రభు, ఓ ప్రభు నా ప్రభు. పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా,
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియామ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా నిన్ను ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో నిన్ను స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప ఈ సమయములో నిన్ను స్వీకరింప సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆమేన్. క్రీస్తుని దేహమా నా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకునరారే ఓ దైవజనమ యేసుని విందుకు, ఓ పరుగులు తీరి మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద దీర్చు ఈ విందు. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద దీర్చు ఈ విందు. లోకునరారే ఓ దైవజనమా, లోకునరారే ఓ దైవజనమా, దివ్యమైన ఈ విందు స్వీకరించరారే. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తు
క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, లోకునరారే ఓ దైవజనమ యేసుని విందుకు. ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. లోకునరారే ఓ దైవజనమ యేసుని విందుకు. ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుము. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుము. అరణ్యములో హాగారు ప్రార్థించగా దేవదూత దిగి వచ్చి దీవించెను. అరణ్యములో హాగారు ప్రార్థించగా దేవదూత దిగి వచ్చి దీవించెను. దీవించెను ఆశీర్వదించెను. దీవించెను ఆశీర్వదించెను. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుము. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుము. యేసయ్య మీద మోపుము. యేసయ్య మీద మోపుము.